She's an exponent of classical dance. ఒకప్పుడు హీరోయిన్. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ పాటలో మీరు యాక్ట్ చేయడం, ఆ సినిమా అది ఒక ఎపిక్ సాంగ్. నా టైం ఫ్రేమ్ లో ఏ హీరోయిన్ కి దక్కన ఛాన్స్ నాకు వచ్చిందనమాట. అల్లు రామలింగయ్య గారితో సాంగ్. Hey lovely girls, it's a beautiful day. నేను డాన్స్ చేస్తే అసలు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు మీకు ఎక్కడ ఒక పుల్లు ఒక పుష్ దొరకలేదా? ఆ సినిమా వచ్చింటే ద సినారియో వుడ్ బి టోటల్లీ డిఫరెంట్. ప్రతిసారి ఏంటంటే ప్యాషనేటెడ్ గా ఉన్న ఒక పర్సనాలిటీకి ఆల్వేజ్ మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అన్నది మీరు కావాలని దాన్ని దూరం పెట్టారా? ప్రతి మనిషికి ఉండాలి, అది నా లైఫ్ లో కూడా ఉంది. సమ్వేర్ ఏదో చెప్పట్లేదు అన్నది నాకు అర్థమవుతున్నది. Everybody has their own mentoringship inside us. ఇప్పుడు మళ్ళీ మీరు అంత ప్యాషనేట్ గా దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయిన మీరు మళ్ళీ సినిమాల్లోకి రావడం అన్నది వాట్ ఈస్ ది షిఫ్ట్ ఆఫ్ డెసిషన్ అండి? ప్రభు గారి గురించి మీకు అడగనే అక్కర్లా. ఇప్పుడు నేను సభా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఆవిడే నాకు కొరియోగ్రాఫ్ చేసి త్వరలో మిమ్మల్ని డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా చూడడానికి అవకాశం ఉందన్నమాట. మేబీ బ్లెస్సింగ్స్, డెఫినెట్లీ yes. Art of storytelling becomes different now. మీరు మోర్ దెన్ ఎ డాన్స్ టీచర్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్. అయ్యో అలానే మాకండి. మీరు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో గెస్ట్ గా ఉన్న ఈవిడ ఒకప్పుడు హీరోయిన్, సిస్టర్ వేషాలు, చాలా మంచి ప్రముఖమైన పాత్రలు, చాలా ప్రసిద్ధమైన విజయవంతమైన చిత్రాల్లో నటించి మధ్యలో సడన్ గా దృశ్యం సినిమా చూసినట్టుగా అదృశ్యం ఆవిడ. తర్వాత మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్. అఫ్ కోర్స్ షీఈ్ ఎన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అండ్ మొత్తం ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యటించి గొప్ప గొప్ప ప్రోగ్రాంలు ఇచ్చి మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకొని షీఈస్ హ్యాపీలీ డిస్పోజ్ ఇన్ లైఫ్. కాకపోతే మళ్ళీ షీ మేడ్ ఏ కమ్బ్యాక్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆవిడ పేరే మధురిమ. వెల్కమ్ అండి. నమస్కారం అండి. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ అండ్ ప్లెజర్. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఒక టైంలో మంచి రైజింగ్ టైడ్ లాగా కనిపించారు. కొన్ని మంచి సినిమాలు చేశారు, హిట్లు చేశారు. టక్కుమని ఎక్కడో మిస్ అయ్యారు. అంటే ఇండస్ట్రీ ట్రాక్ నుంచి మీరు మిస్ అయిపోలేదు, మీరు ఎక్కడో బిజీగా ఉన్నారు. ఆ మిస్సింగ్ ఏమిటో నేను కూడా తెలుసుకుందామని ఆ బ్రేక్ అన్నమాట. అంటే సినిమాలు చేస్తున్నాను. లాస్ట్గా సిరగగల్ మురివెదిల్ల అని భారతీ రాజా గారి సినిమాలో హీరోయిన్ గా చేస్తూ ఉన్నాను. సడన్ గా ఆ సినిమా వచ్చింటే ద సినారియో వుడ్ బి టోటల్లీ డిఫరెంట్. కానీ అది ఎప్పుడు రిలీజ్ కు నోచుకోలేదు. డైరెక్ట్ గా వెళ్ళి అడిగాను, నేను ఆయన్ని మిస్టర్ భారతి అని అంటారనమాట. డైరెక్ట్ ఉనకు రొంబ ఇది అంటే ఆయనకి ఏంటంటే యాజ్ అ హీరోయిన్ డైరెక్టర్ అనే రిలేషన్షిప్ కన్నా ఆయనతో నాకు శిశురాలుగా ఎక్కువ ఆధిపత్యం ఉందన్నమాట. నేను ఆయన్ని ధైర్యంగా అట్లనే దాని తర్వాత కూడా వి కంటిన్యూడ్ అండ్ చాలా వాటికి ఆయన నన్ను ఇన్వైట్ చేయడం, నేను ఆయన నా ప్రోగ్రామ్స్కి ఆయన ఇన్వైట్ చేయడం, ఆయన వచ్చి మాట్లాడడం అని జరిగినాయి. అడిగాను నేను, సార్ ఏంటి సార్ నాకు అంత మంచి హీరోయిన్ రోల్ ఇచ్చి ఏంటి సార్ రిలీజ్ అవుతుందా ఏంటి సార్ అంటే నాకు కూడా తెలీదు అని అన్నారు. అదేంటి సార్ మీకు కూడా తెలియదు అని నేను అంటే మరి నా లైఫ్ ఏం కావాలి అని తెలియదు మధురిమ ఒక వాటి ఎప్పుడు ఆగా ఉన్నాను తమిళ్లో అన్న వెంటనే ఐ డిసైడెడ్
మేబీ ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే ఇంకోలా ఉండేది. రిలీజ్ అవ్వదు అన్నప్పుడు అప్పటికే 2 years అయిపోయింది. తెలుగు సినిమాలు అవన్నీ అప్పటికి బాగా మీరు అన్నట్టు రేజింగ్లో అన్నీ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఎవరో ఒక ప్రామిసింగ్ గర్ల్ లాగా కనిపించారు ఒక ఫేజ్ లో. అవును అవును రామలింగ గారితో మంచి సాంగ్ చేశారు, రంజుబలే మావి చిగురులో చేశారు. తర్వాత కృష్ణ గారితో బొబ్బిలి దొర చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటికన్నా గ్రేట్ నీ పాదం మీద పుట్టుమచ్చిన ఈ చెల్లెమ్మ పాటలో మీరు యాక్ట్ చేయడం. ఆ సినిమా అది ఒక ఎపిక్ సాంగ్. అది అవునండి, అన్న చెల్లెళ్ళ గద్దర్ గారు రాసిన పాట. అవును, చాలా గొప్ప సాహిత్యం అండ్ గొప్ప ట్యూను. వందే మాతరం శ్రీనివాస్ బాగా కంపోజ్ చేసి అద్భుతంగా పాడాడు. పెద్ద హిట్ సాంగ్. అవునండి, ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్. అవును, చాలా మంచి హిట్ అండి. అంటే ఒక టైంలో ఏంటంటే అప్పుడు దాకా నేను హీరోయిన్స్ చేస్తూ ఉన్నాను. అంటే 420 ఈవీవి గారు పరిచయం చేయటం, ఇట్లా కన్నడ, మలయాళం, అట్లా మలయాళంలో సత్యనంది గారు పరిచయం చేయటం. వీళ్ళంతా చాలా గ్రేట్ డైరెక్టర్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇంట్రడ్యూస్డ్ బై దెమ్. అట్లనే కన్నడలో ఎస్ నారాయణ అవరు అని ఆయన నారాయణ సార్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం. అలా వస్తుండగా కరెక్ట్గా దాసనారాయణరావు గారు, అంకుల్ అని అంటాము, దాసనారాయణరావు గారు వచ్చి నువ్వు చేస్తే బాగుంటుంది, నేను చెప్పాను, నువ్వు చెయ్యి, అంతే, నీ భవిష్యత్తు మారుతుంది అని అన్నారు. కానీ అట్లా మారుతుంది అని అనుకోలే. ఒక్క సినిమా మీకు అప్పుడు తెలుసు కదండి, ఒక్క సినిమాలో గనక హిట్ అయితే దే విల్ కంటిన్యూ డూయింగ్ ద సేమ్ రోల్స్. సెంటిమెంట్ చెల్లైపోతుంది. అట్లానే బాలకృష్ణ గారితో ఇంకా వరుస సినిమాలన్నీ వంశానికి ఒక్కడు, రౌడీ ఇన్స్పెక్టరు, ఇంకా వరుస ఇంకా ఆ వరుస వెళ్ళిపోయింది. బాబాయ్ దీంట్లో నుంచి చెల్లెలు కాదు కదా, హీరోయిన్ మెటీరియల్ కదా అని అందరూ తిట్టడమే, కానీ అందరు మళ్ళీ దానికే పిలవటం. అందుకనే అది బ్రేక్ చేయడానికే నా టైం ఫ్రేమ్లో ఏ హీరోయిన్కి దక్కన ఛాన్స్ నాకు వచ్చిందనమాట. అల్లు రామలింగయ్య గారితో సాంగ్. అట్లా ఇది బ్రేక్ చేయడానికి, ఈ స్టీరియో బ్రేక్ చేయడానికి అది ఒప్పుకుని అల్లు రామలింగయ్య గారితో ఫుల్ మోడర్న్ డ్రెస్సెస్ తోటి రంజుబలే రామచిలక, అది తర్వాత గన్ షాట్, ఇట్లా వరుసగా వెళ్తున్నప్పుడు భారతీ రాజా గారి సినిమా చేయటం. అది ఎప్పుడు రిలీజ్ అవ్వదు అంటే ఇవన్నీ మీకు తెలుసు కదా, సినిమాలో ఎట్లా ఉంటుంది అనేది ఆ టైం ఫ్రేమ్ లో. ఇప్పుడున్నంత మీడియా, ఇప్పుడున్నంత ఇవి లేవు కదా. సో ఐ ఫెల్ట్ మేబీ దిస్ ద బ్రేక్ దట్ ఐ ఆల్సో నీడ్ టు టేక్. ఎందుకు మీరు ఆ టైంలో అంటే కృష్ణ గారు పక్కన చేశారు, రామలింగ గారితో చేసిన పాటలు మంచి, అది మాచిగురు పెద్ద హిట్ సినిమా అండ్ ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది మీకు. కానీ ఎక్కడ మీరు అంటే ఒక స్లాట్లోకి రావడానికి, ఒక హీరోయిన్గా ఒక రెకనింగ్లోకి రావడానికి, ఒక రికగ్నిషన్లోకి రావడానికి ఎక్కడో బ్లాక్ ఫేస్ చేశారు మీరు అని అనిపిస్తుంటుంది నాకు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? బ్లాక్ ఏం కాదండి, ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుండేది. ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యలేదు, తమిళ సినిమా, ఎందుకంటే అది నాది చాలా పెద్ద సినిమా. నెపోలియన్ గారి పక్కన అసలు ఏకదాటికి తెలుగు తమిళ్ మాట్లాడే ఒక క్యారెక్టర్ అనమాట. అంత మంచి క్యారెక్టరు. అది ఎప్పుడైతే రిలీజ్ అవ్వలేదని అన్నారు, ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గో బ్యాక్ టు మై స్టడీస్. అంటే చాలా యంగ్ ఏజ్ లో వచ్చాను నేను. ఐ డెంట్ ఫినిష్ మై 10th when I entered into movies. ఎలాగ అసలు ఎందుకు వచ్చారు మీరు? అంటే నేను స్కూల్లో చాలా పాపులర్, నేను బాగా పాపులర్. నేను డాన్స్ చేస్తే అసలు మొత్తం మంచి రికగ్నిషన్ అవన్నీ. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటూ ఫిల్మ్స్ వెరీ ఎర్లీ. అంటే కాదు, హూ హుక్డ్ యు అని, అసలు ఇండస్ట్రీలోకి రావడం అంటే అంత ఈజీ కాదు కదా. అట్లా ఏం కాదు కదా, అంటే అంత ఈజీ కాదు. నాన్నగారు ఎడిటర్ అన్నమాట, ఫిల్మ్ ఎడిటర్. అట్లానే అత్త ప్రభ గారు ఉన్నారు, అత్త. సో అంటే వాళ్ళ ద్వారా రాలా, ఇది కేవలం నా స్కూల్లో నా పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది తమిళ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మా నాన్నగారిని అప్రోచ్ చేయడం. నా 8th standard నుంచి ఐఎమ్ బికమ్ అ హీరోయిన్, అలా చెప్పుకోవచ్చు. చెన్నై బేసా? చెన్నై బేస్. ఓకే. సో ఆ టైంలో అంతా అట్లానే కదండి. ఇప్పుడు శ్రీదేవి గారు కూడా అంతే కదా, చాలా ఎవరు వచ్చినా ఆ టైంలో తమిళ చెన్నైలో ఆ కల్చర్ ఉండేది. ఈ మీ క్లాసికల్ డాన్సర్స్ పిక్ చేసి, ఇప్పుడు శ్రీవిజయ్ గారు అలాగే వచ్చారు సినిమాల్లోకి, వైజయంతిమాల గారు అలాగే వచ్చారు, పద్మిని, రాగిణి, లలిత అందరూ అలాగే వచ్చారు, శోభనా గారు అందరూ అంతే కదా. ఆ కల్చర్ అక్కడ ఉంది. సో మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి అట్లానే వచ్చింది. అంటే మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి కాదు, కేవలం డాన్స్ చూసి అలా వచ్చింది. ఎప్పుడైతే ఇది లేదని అన్నారో ఐ ఫెల్ట్ ఐ షుడ్ గో బ్యాక్. అండ్ నాకు చదువు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా, చదువుకోవాలి. తర్వాత అట్లానే
ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ సీ ద ప్లేసెస్ అండ్ డాన్స్ అంటే ఇష్టం. ఇవన్నీ ఆ గ్యాప్లో నేను చేసుకోగలిగాను. నన్ను నేను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనిపించింది నాకు. ఇవన్నీ చేసిన ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ అంటే దట్స్ ఓకే. తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు అంటే మీకు ఎక్కడ ఒక పుల్లు ఒక పుష్ దొరకలేదా? అలా కదండి, ఇవన్నీ ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్తే వాళ్ళు తీసుకోకపోతే మీరు ఆ పేర్లు అంటే కాదు, ఒక ట్రాక్ లోకి మనం ఇప్పుడు ఒక సౌందర్య గారి లాగా, లేకపోతే ఒక మీనా లాగా, ఒక రోజా లాగా ఒక 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 సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు చేయలేకపోయారు. అంటే అది ఆ టైం ఫ్రేమ్ లో అంత నాలెడ్జ్ అంత ఇవి వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే, పైగా అందరూ తెలిసిన వాళ్ళే అక్కడ. ఎవరు పిలిచినా కూడా ఆ టైం ఫ్రేమ్ లో ప్రతి ఆఖరికి ఒక సినిమా ఒప్పుకున్నా అంటే వాళ్ళ వరుస సినిమాల్లో ఉండేవాళ్ళం అక్కడ. మళ్ళీ ఇంకొకటి ఒక్కొక్క బ్యానర్కి 3 సినిమాలు చేస్తూ, ఒక్కొక్క డైరెక్టర్కి 2 సినిమాలు చేస్తూ అలా వెళ్ళాం. కృష్ణారెడ్డి గారు తీసుకుంటేనే మావచీరు అవగానే గన్ షాట్. అట్లానే శ్రీదేవి ప్రొడక్షన్స్ వాళ్ళది 3 సినిమాలు. అట్లానే విజయలక్ష్మి బ్యానర్కి మళ్ళీ 3 సినిమాలు. అట్లా అంటే అందరు తెలిసిన వాళ్ళే కదండి. ఇది ఆ క్యారెక్టర్ అప్పుడు అంత నాన్నగారు ఒప్పుకునేవారు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. అప్పుడు నేను ఇంకా చదువుకుంటూ ఉన్నాను. అందుకనే తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నో, ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై స్టడీస్. అండ్ నేను అట్లా యుఎస్ వెళ్ళిపోవడం, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, అక్కడ చదువు ఫినిష్ చేసుకోండి. కేవలం చదువు కోసం వెళ్ళిపోయారండి యుఎస్ ఆస్ట్రేలియా? అట్లానే కాదు, మై సిస్టర్ ఈస్ దేర్ అండ్ అక్కడ డాన్సు మొత్తం అన్ని నేను ఇక్కడ ఏమేమి చేయలేదో అక్కడ అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఐ హ్యావ్ కమ్ బ్యాక్. అక్కడ నేను క్లాసెస్ నడిపేదాన్ని యుఎస్ లో, డబ్లిన్, శాన్ ఫ్రాన్సిస్కోలో. అంటే సినిమాలు రావని కాదు, ఇట్ ఈస్ మై చాయిస్. చచ్చా రావడం రాకపోవడం దట్ అండ్ ఆల్ లైక్ అది మనం ఏదైనా సరే జీవితంలో మనం ఫోకస్ చేస్తే డెఫినెట్ గా యూనివర్స్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్. అది మా సాధన ద్వారా నిరూపణమైన ఒక విషయం. ఎవరైనా ఏదైనా అంటే ఒక యాక్టింగ్ కాదు, ఏదైనా సరే సాధనతో ఫోకస్తో ముందుకు నడిస్తే విచ్ దే కెన్ అచీవ్. అవును, అదే మేనిఫెస్టేషన్ అంతే. నేను ఏంటంటే ఈ అంటే చెయ్యాలా కూడదా అవన్నీ పక్కన పెడితే, ఆల్ మై లైఫ్ ఇస్ అరౌండ్ విత్ కిడ్స్. మొత్తం అంత ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద పలు దేశాలు తిరగటం కానీ ఇవన్నీ విచ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ అ డిఫరెంట్ or a different arena for me to learn and teach my knowledge to them. Okay. నా డాన్స్ కానివ్వండి, అందుకనే నేను ఏదో మిస్ అయిపోయాను జీవితంలో. ప్రతిదీ ఇట్ ఈస్ లైక్ అప్ అండ్ డౌన్ ఫేసెస్ ఉంటాయి. ఇది చేస్తేనే గొప్ప, ఇది చేయకపోతే వేర్ ఇస్ ద పారామీటర్ ఫర్ ఇట్? ఏం లేదు. సక్సెస్ అని కొలమానం పెట్టుకోవడానికి వేర్ ఇస్ ద వాట్ ఈస్ డూ యూ మీన్ బై సక్సెస్? దానికి ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేది లేదు. అలా లేదు. ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ యార్డ్ స్టిక్ ఏంటంటే ఎవ్రీబడి కౌంటింగ్ అండ్ మెజర్స్ విత్ ద మనీ. ఇట్ ఈస్ నాట్ ద మనీ, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద మనీ. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, మోర్ దెన్ ద లెర్నింగ్, మోర్ దెన్ ద రియల్ లైఫ్, మోర్ దెన్ ద యాక్చువల్ సినారియోస్ కన్నా. అంటే విచ్ ఇస్ అ పిటీ థింగ్, బట్ దట్స్ అ డిఫరెంట్ వరల్డ్ గేమ్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అదేలేండి. అంటే మీరు ఆ తర్వాత అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించలే. మళ్ళీ ఎన్నాళ్ళ పీరియడ్? ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 10-15 years గ్యాప్. దట్స్ ఎ బిగ్ గ్యాప్. బిగ్ గ్యాప్. యా, ఇట్స్ ఎ బిగ్ గ్యాప్. అదో లైఫ్ గ్యాప్ కూడా కాదు, అది వేరే లైఫ్ లో ఉన్నారు మీరు. యా, అది మీరు ఇక్కడ సినిమా కెరీర్ అన్న దాంట్లో ఒకసారి రంగేసుకుని, అంటే అక్కడ కూడా రంగేసుకోవాలనుకోండి మీరు, డాన్స్కి కూడా అది వేరే. కానీ సినిమా ఇండస్ట్రీలోకి ఆ స్ప్రీలోకి వచ్చి ఇది అలవాటు అయిన తర్వాత ఇది వదిలి వెళ్ళడం అన్నది కొంచెం ఎంతైనా చిన్న అణుమాత్రమైన కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు ఈజీగా వెళ్ళిపోయారండి, లేకపోతే చేయనేమో గోళం మనకు వద్దురా బాబు ఇది అని చెప్పి వెళ్ళిపోయారా? నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రతి పని నేను ఇష్టపడి చేస్తానండి. కష్టపడుతూ ఏ పని చేయను అసలు ఒప్పుకోను ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం పడుతూ తిట్టుకుంటూ మనకెంత లైఫ్ అండి మొత్తం? అంటే ఒక 100 ఏళ్ళు బతకగలమా? లేదు. మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో మనల్ని కష్టపెట్టుకుంటూ యువత వాళ్ళని కష్టపడుతూ అట్లాంటివి ఇట్ ఈస్ జస్ట్ నాకు నేర్పించిన సాధన అట్లా కాదండి. ఎందుకంటే ఏ పనైనా అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మనస్ఫూర్తిగా మన 100% పెట్టాలి అనుకునే ఒక మనస్తత్వమే తప్పితే ఏదో అంటే నార్మల్ గా అంటే నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న
జర్నలిస్ట్గా నేను ఎంతో అబ్జర్వ్ చేసిన దానిలో విమెన్ ఒక్కసారి కెరీర్లో ఏదైనా చిన్న గ్యాప్ వస్తే మ్యారేజ్ చేసుకెళ్ళిపోతారు. మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి కొన్నాళ్ళు అంతా అటు ఇటు తిరిగి మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు అలా జరిగిందా? మ్యారేజ్ చేసుకున్నారా మీరు? లేదండి, అంటే ఐఎమ్ టోటలీ ఇన్ టు మై ఆర్ట్. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే. సో వాటి జోలికి వీటి జోలికి ఐ డోంట్ వాంట్ టు గో అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్. నాకు నచ్చిన పని చేస్తూ వచ్చాను, నచ్చినట్టే ఉన్నాను నేను. ఓకే. అంటే లైఫ్ వెన్ టేకెన్ ద లైఫ్, ఏదో నర్మద కథ చెప్తారు. ఆవిడ తపస్సు చేసి స్వర్గలోకంలోకి వెళ్తే దేవేంద్రుడు నువ్వు సంసార సుఖాన్ని అనుభవించలేదు కాబట్టి యూఆర్ నాట్ ఫుల్లీ ఎంటైటిల్డ్ టు ఎంటర్ హెవెన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి వెనక్కి పంపించేస్తాడు. అవును. అలాగా దట్ కోర్స్ ఈజ్ ఎ రుడిమెంట్ అండ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ లైఫ్. అది ఎవరైనా ఎంటర్టైన్ చేయలేదు, వెడ్లాక్ లైఫ్ని ఎంటర్టైన్ చేయలేదంటే దేర్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ రీజన్ ఆర్ ఏ స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ సమ్ స్ట్రాంగ్ ఎవర్షన్ ఆన్ దట్. అట్లాంటివన్నీ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు. అట్లాంటివన్నీ పెద్ద మాటలని మాత్రం తెలుసు మీకు? అవి తెలుసండి, ఎందుకంటే ఆర్ట్లో ఉన్నాను కదా. ఆర్ట్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని చవి చూడడం అనేది ఆర్టిస్ట్కి బై ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ కమ్ బై ఎక్స్పీరియన్స్. ఐ థాట్ దిస్ గివ్స్ immense joy and pleasure towards working in the theatres, working with the movies. అంటే నా లైఫ్ మొత్తం రివాల్వ్ అరౌండ్ విత్ ద కిడ్స్కి నేర్పించడం, టీచింగ్ వీటిలో ఉండడం. అందుకని పెద్ద అవన్నీ ఏమో ఇది ఇచ్చిన సంతోషం మరేది ఇంకో పెద్దదేమో ఉంటుందేమో. ఏంటి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, బికాజ్ కొంతమంది బాన్ ఆర్టిస్ట్గా ఉంటారు ఖచ్చితంగానే. వాళ్ళ టైం వస్తుంది, టైం రాదు, దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. బట్ టీచింగ్ లైన్లో ఉండడం వల్ల చాలా నేర్చుకోగలిగాను నేను జీవితాన్ని. చాలామంది జీవితాలు నేను డైరెక్ట్గా చూసాను అండ్ ఐ మైసెల్ఫ్ ప్లేడ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ లైఫ్. అంటే నేను ఇప్పుడు నన్ను చూస్తుంది చాలా మందికి నేను ఒక డాన్స్ ప్రెజెంటేషన్ అంటే పర్ఫార్మర్ గాను లేకపోతే మూవీ ఆర్టిస్ట్ గాను తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్, ఐ హ్యావ్ పుట్ మై హ్యాండ్స్ ఇన్ టు సో మెనీ థింగ్స్. బిజినెస్ అనుకోండి, లేకపోతే ఈవెంట్. ఏం బిజినెస్ చేసేవారండి? అంటే చెన్నైలో ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీ నేనే నడిపేదాన్ని. సో అది కూడా మ్యూజికల్ ఈవెంట్స్. అదే అన్నాను కదా, ఆర్ట్ మేబీ చూస్డ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అదేలేండి. అదే ఇంకా క్యారెక్టర్లు అంటే ఒక బిజినెస్ చేసేవారు, ఒక డాన్సరు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారు. మళ్ళీ డాన్స్ అంటే జస్ట్ డాన్స్ చేయడం కాదు, డాన్స్ చేయడం ఒక పద్ధతి అయితే తెలుసుకోవడం, దాని గురించి చదవడం, దాని గురించి ఏంటంటే ఇప్పుడు పిహెచ్డికి నాట్యశాస్త్రం మీద చేస్తున్నాను నేను. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డాన్స్ చేసి చూడడం అనేదే కాదు, దాని మీద రీసెర్చ్, దాని మీద చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అంటే చదువుకోవడం, చూడడం, ఆలోచించడం, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాక్చువల్గా డాన్స్ అనేవి. సో అవన్నీ పైగా టీచింగ్, లెర్నింగ్, కొరియోగ్రాఫింగ్, ఇట్లా పలు అంశాలు చేస్తూ ఉన్నాను. అదే యు ఆర్ ఫుల్లీ ఎంగేజ్డ్. ఎక్కడ పాజ్ లేదు. పాజ్ అంటే వస్తాయి, జీవితంలో వస్తాయి. వచ్చాయి అవి వస్తాయండి, రాకపోతే వచ్చాయి. ఎగ్జాంపుల్ మూవీస్ లోనే బ్రేక్, దేర్ ఇస్ అ బ్రేక్. డాన్స్ లో కూడా బ్రేక్, బికాస్ మై రైట్ హ్యాండ్ ఆన్ గాట్ హిట్. అండ్ ఆఫ్టర్ యశోద మూవీ, స్కంద మూవీ తర్వాత 3 years I could not move my right hand అన్నమాట. Doctors told that I cannot dance ever. Yeah, they asked me to switch your profession అండి, it is better మీరు డాన్స్ మీద కాకుండా ఇంకేమైనా ఆలోచించుకోండి జీవితంలో చెప్పేశారు. ఒక్కొక్కసారి జీవితం ప్రతిసారి ఏంటంటే ప్యాషనేటెడ్గా ఉన్న ఒక పర్సనాలిటీకి ఆల్వేస్ అప్పుడు మూవీస్లో చేసేప్పుడు మూవీసా, కెరియరా లేకపోతే పర్సనల్ లైఫా ఆర్ ఎడ్యుకేషన్, ఇట్లాంటి ఒడిదుడుకులు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలు పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, 10th అపీర్ అయ్యే లోపల వాళ్ళు దే హ్యావ్ టు చూస్ దేర్, వాళ్ళు ఏం చేయాలి, ఫ్యాకల్టీ అనేది డిసైడ్ చేయాలి. అట్లానే మనకి జీవితంలో ప్రతి స్టేజ్లో అది చెప్తూనే ఉంటుంది, నీకు ఇదా. మానవుల యొక్క మేధస్సు అప్పుడు
పనిచేస్తుంది. అట్లనే భగవంతుడు ఒక ఆశీర్వాదం మీరు ఉంటే- ఇదా అదే అన్నది ఏంటి ఇదేంటి అదేంటి లేదు, మీ ఇప్పుడు కెరీర్ లో నా డాన్స్ అని అనేప్పటికి అప్పటికి నేను 15 years ఫుల్ డాన్స్ లోనే ఉన్నాను నేను. ట్రావెల్ లో ఉన్నారు. ట్రావెలింగ్, టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషన్, తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు సడన్ గా దిస్ గాట్ హిట్ మీ. ఎలాగండి? అదేదో దెబ్బ తగిలింది. అది చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి, కామన్, సర్వసాధారణంగా. యూ షుడ్ అని పట్టించుకోలేదు. యూ షుడ్ గో అండ్ డూ ఎక్సర్సైజ్. అప్పటికి నేను 50 సూర్య నమస్కారాలు కొట్టేదాన్ని. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సభా ప్రోగ్రామ్స్ 1.5 hours చేయాలంటే ఒక డాన్సరు యూ షుడ్ హ్యావ్ ద ఇమ్మెన్స్ ఎనర్జీ, ప్రాక్టీస్, ఆల్ దీస్ థింగ్స్. సో అట్లా ఇదైనప్పుడు అప్పుడు బ్యాలెన్సింగే కదా. ఇప్పుడు నా డాన్స్ అన్నేళ్ల డాన్స్ ప్రాక్టీస్ వదిలేయాలా, ఇంకోటైనా బిజినెస్ చూడాలా, ఇంకేం చూడాలా అన్నప్పుడు అగైన్ ద బౌన్స్ బ్యాక్. ఇప్పుడు ఎంతైతే వాళ్ళు చెప్పేశారు, నిర్ధారించి చెప్పేశారు డాక్టర్స్, ఇక్కడ బ్రేక్ అయింది, ఓకే నాట్ ఏంటి తలదూకోవడానికి కూడా ఇబ్బంది అనమాట. అంత ఇబ్బంది వచ్చేసింది. బట్ లక్కీలీ ఏంటంటే ఒక్కొక్కసారి యూనివర్స్ చూపిస్తుంది అనమాట, ప్రకృతి వదలదు. ఇప్పుడు మనం చూస్ చేసుకోవడం వేరు, ప్రకృతి మనల్ని చూస్ చేసుకునేటప్పుడు వేరు. అవును. అందుకనే ఎంత నాకు సరే ఈ లోపల మళ్ళీ స్కూల్స్ పెడదాము, బికాజ్ అవన్నీ వర్కౌట్ చేసి అది చేసి ఇది చేస్తే బౌన్స్ బ్యాక్ అయినట్టు అగైన్ ఐ స్టార్టెడ్. ఇప్పుడు వరుసగా ఇంకా ప్రోగ్రామ్స్ మొత్తం లైన్ అప్. అంటే ఇప్పుడు ఓకేనా? షోల్డర్ మీకు తగ్గిపోయిందా? మొన్న ప్రోగ్రామ్ చేశానండి, మొన్న జనవరి. ఎలా తగ్గిందండి? అది ట్రీట్మెంట్ ఒక్కటే అని చెప్పను. లైక్ పీపుల్ ఆర్ అరౌండ్ మీ వెరీ నైస్, అండ్ మోర్ దెన్ దట్ ఐ డూ మెడిటేషన్. అండ్ నేను చెప్పుకున్నాను, నేను పలానా టైంలో నేను ప్రోగ్రామ్స్ చేసి తీరాలి అండ్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుని రాసి పెట్టుకున్నా కరెక్ట్గా. అట్లానే భగవంతుడి దయ వల్ల 16th January 2026 నుంచి మొదలుపెట్టాను. అప్పుడు ఒక ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మొన్న 60 dancers-తో మురళీధర్ సార్ గారు ఆయన ప్రోగ్రామ్, దానికి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ది ఒక చెన్నైలో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మొన్న ఒక అంటే 3 days బ్యాక్ అది చేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ February 22nd మంత్రాలయంలో 1.5 hour ప్రోగ్రామ్ 22nd చేస్తున్నాను. 6 నుంచి 7:30 వరకు. సో కరెక్ట్గా టైం ఫ్రేమ్ రాసి పెట్టుకున్నా. నాకు ఇట్స్ ఓకే, నేను చేయలేను బట్ నేను చేస్తున్నాను అని. అంటే ఆ దృఢ సంకల్పం లేకపోతే ముందుకు మనం నడవలేము. ఏంటంటే మన చుట్టూ ఏ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ ఏరియా అయినా ఏ కెరీర్ అయినా కావచ్చు, కానీ సంకల్పం, దృఢ సంకల్పం అన్నది 100% ఉండి తీరాలి. యాక్చువల్గా అట్లనే నేను ఇంకోటి కూడా డిసైడ్ చేసుకున్నా. నేను ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద మూవీస్ అట్ ఎ రైట్ ఎనర్జీ, రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రైట్ ఫ్రేమ్ ఆఫ్ ఫిలిమ్స్, లైన్ ఆఫ్ ఫిలిమ్స్ అని. అదే మీరు ఇందాక చెప్పినట్టుగానే మేనిఫెస్టేషన్, రైట్ ఫ్రేమ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది మీ రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఇవి కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మీరు బ్లాక్ అయ్యారు అనుకోండి, ఇవి బ్లాక్ అయిపోతాయి. అంతే కదా, మీరు చెప్పిన థియరీ ప్రకారం నేను చెప్తున్నా కదా. అసలు మీరు అంటే యూఆర్ సమ్వేర్ ఏదో చెప్పట్లేదు అన్నది నాకు అర్థమవుతున్నది. ఇప్పుడు సినిమాలు అన్నది వద్దనుకోకపోతే మీరు ఆ సెగ్మెంట్ లోకి వెళ్ళరు, డాన్స్ సెగ్మెంట్ లో. అంటే నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉండిందండి. అగైన్ నేను మళ్ళీ అంటే ఈ చెల్లెలి వేషాలతో విసిగెత్తిపోయారా? విసుగని ఏం ఉండదండి. అంటే వాట్ ఈస్ యువర్ లాస్ట్ ఫిల్మ్ అండి? ఇది గన్ షాట్ ఇస్ మై లాస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. తమిళ్లో వచ్చి సిరగల్ మురివెదల్లై నెపోలియన్ గారితో భారతీరాజా గారి సినిమా. మీరు మలయాళం కూడా చేశారుగా? మలయాళం చేశాను. మలయాళం చాలా మంచి, తిలగన్ గారు, జయరామ్ గారు, తర్వాత శ్రీనివాసన్ గారు, దే ఆర్ ఆల్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఊర్వశి గారు, కేపీసీ లలిత. చాలా మంచి సాంగ్ అది. మీరు డాన్స్ స్టేజ్ మీద చిత్ర గారు పాడినట్టున్నారు. మహాగణపతి అది ముఖేష్ గారితో చేశాను నేను హీరోయిన్ గా. చాలా గొప్ప సాంగ్ అండి అది. అది డాన్స్ అంతా ఉండి నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా. మీరు విశ్వనాథ్ గారి కళ్ళల్లో పడలేదా ఇప్పుడు? ఏంటి అసలు? యాక్చువల్ గా ఫస్ట్ తెరంగేట్రం మాస్టర్ గారి దగ్గర, వెంపటి చిన్న సత్యం గారి దగ్గర చేసినప్పుడు, చిన్నప్పుడు చందమామ రావే సినిమాతోటే నేను తెరంగేట్రం అయింది. ఫస్ట్ నా మేకప్ వేసుకున్నది విశ్వనాథ్ గారి సినిమాలోనే నేను కనిపించాను నేను. అది నా చిన్నప్పుడు అయింది. కానీ సిరివెన్నెల. ఓ, యు వర్ దేర్ ఇన్ ఇట్. ఎస్, ఒక కృష్ణుడి పాత్రలో ఉంటానన్నమాట అక్కడ. ఫస్ట్ తెరంగేట్రం స్క్రీన్ మీద కనిపించడం విశ్వనాథ్ గారి సినిమాతోటే స్టార్ట్ అయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను హీరోయిన్గా చేసినప్పుడు ఆయన సినిమాలో చేయలేదు. కాకపోతే గర్వంగా చెప్పుకోవచ్చు, ఆయన సినిమాతోటే నేను ఎంటర్ అయ్యాను.
మా గురువు గారి ఆశీర్వాదంతో ఏంటి అక్కడ చూసి గురువు గారి దగ్గర నుంచి ఈ అమ్మాయిని తీసుకుంటాయంటే ఏది వెంపటి చిన్న సత్యం గారా? వెంపటి చిన్న సత్యం గారే నన్ను పంపించారు. అంటే ఎప్పుడు మాస్టర్ గారు సినిమాలకు దూరంగా ఉండేవారు. అవును, నాకు తెలుసు. నా లక్ ఏంటంటే ఆయన పంపించి శశు మాస్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకోవడం, విశ్వనాథ్ గారి సినిమాలో కృష్ణుడిగా చేయడం, అలా తెరంగేట్రం అయింది. అలానే మలయాళం సినిమాలో రోజారమణి ఆంటీ ఆవిడ చెప్పారనమాట, తరుణ్ నా తమ్ముడుగా చేశాడు దాంట్లో మై డియర్ ముత్తచ్చన్. ఓకే, అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.